పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇవాళ తెలంగాణ క్యాబినెట్ జోరుగా నడిచింది కదా. మరి క్యాబినెట్లో మంత్రులు ఏం మాట్లాడుకున్నారు, ఏమేం నిర్ణయాలు తీసుకున్నారు, అవన్నీ ముచ్చట్లతో పాటు మీకోసం ఇంకా చాలా ముచ్చట్లు ఎదురు చూస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేసుకుందామా? కపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు షురు. అవుతుందా కాదా, ఉంటుందా ఉండదా అని మాట్లాడుకున్న మీటింగ్ అయితే ఇవాళ ఇందుల్లా. ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక తొలిసూరి మీటింగ్ ఇదేనుల్లా. తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ ముచ్చటేనుల్లా. ఇప్పుడు చెప్పబోయేది మరిగా మీటింగ్లో ఏమేం మాట్లాడుకున్నారు, ఎట్లెట్లయింది మీటింగ్ అనేది పురా గరుచుకోవాలి కదా. నడువురి మరి. ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి కొన్ని కండిషన్ల నడుమ 3.5 గంటల సేపు తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయిందుల్లా. ఎటూగాని యాళ్లల వడి రైతన్న కంట్ల కన్నీరు మిగిల్చింది కదా చెడగొట్టు వాన. చేతికచ్చిన పంట కండ్ల ముంగట తడిసి పాడయ్య గదా అని రైతులు బాధపడుతున్నారు తెలంగాణలో. అయితే తడిసిన ధాన్యాన్ని కూడా కొనల్లని అధికారులకు ఆర్డర్లు పాస్ చేసిండు సీఎం రేవంత్ అన్న. ఇక జూన్ 2వ తారీఖు అత్తే రాష్ట్రం వచ్చి 10 ఏళ్లైతాంది కదా. రాష్ట్ర ఆవిర్భావం కార్యాన్ని ఎంత ధూమ్ చెయ్యాలే అని కూడా మాట్లాడుకున్నారట. ఇక జూన్లనే బడులు షాల్ చేసే ముచ్చట మీద కూడా మాట్లాడుకున్నారట. తడిచిన ధాన్యాన్ని కూడా సేకరించడానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించాం. సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. స్కూల్స్ ఓపెన్ చేసే టైం దగ్గరకు వచ్చింది. అది జూన్ 12 నాడు ఉంది. ఈ రాబోయే 25 రోజులు, నెల రోజుల్లోపు ఈ స్కూల్స్ అన్నీ కూడా మోడర్న్ స్కూల్ లాగా తీర్చిదిద్ది మంచి విద్యకి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అయితే రాష్ట్ర విభజన అప్పుడు విభజన హామీలు ఏమున్నాయి, మనకేం రావాలే, వాళ్ళకేం పోవాలే అనే దాని మీద మాట్లాడుకుందామనుకుంటే ఎలక్షన్ ఆఫీసర్లు పర్మిషన్ ఇయ్యలే. క్యాబినెట్ మీటింగ్ ల విభజన హామీల గురించి, రుణమాఫీ గురించి అసలే మాట్లాడుకోవద్దని ముందుగానే షరతు పెట్టిర్రు ఎలక్షన్ ఆఫీసర్లు. గందుకే వాటి మీద మాట్లాడుకోలేదట. ఒకవేళ పర్మిషన్ ఇచ్చుంటే రుణమాఫీ కోసం కార్పొరేషన్ పెట్టేది ఉండేనట. ఇక గియాలనే కాకుండా జూన్ 6 తర్వాత మళ్ళొక పరి క్యాబినెట్ మీటింగ్ ఉంటదట. ఇక గప్పుడు అన్నిటి మీద మాట్లాడుకుంటారు కావచ్చు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎంత మెజార్టీ వస్తుంది అనేది చాలా మంది మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక కొత్త ముచ్చట ముంగట పడ్డది. గా ముచ్చట చూస్తేనైతే వావ్ లక్కీ ఫెల్లోస్ అని అంటారు మీరు. మరి గా నశీవంతులెవలో గీ ముచ్చట చూసి తెలుసుకొని రాపోరి. పోయిన తాప కంటే ఈ తాప ఎక్కువ సీట్లే అత్తాయి అని మస్తు నమ్మికతోటున్నాడు జగనన్న. ఇక ఈ తాప పంక పార్టీని పాతాళంలకు వంపించుడే అని కూటమి లీడర్లు కూడా గట్టిగానే ఉన్నారు. అయితే గది పక్కకు పెడితే ఏపీలో ఎవల అధికారంలోకి వచ్చినా కూడా కొందరికి పిలిచి మరీ మంత్రి పదవులు ఇస్తారట. అటు జగనన్న, ఇటు బాబు సారు. పంక పార్టీ అధికారంలోకత్తే పిఠాపురం కెంచి పోటీ చేసిన వంగ గీతక్క గెలిచినా ఓడిపోయినా డిప్యూటీ సీఎం పదవిత్తడట జగనన్న. కొడాలి నాని అన్న గుడివాడల ఓడినా గెలిచినా ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిగా చేస్తాడట జగనన్న. అట్లనే ఈ తాప టికెట్ తీసుకోకుండా కొడుకును నిలబెట్టిన పేర్ని నానన్న కూడా మంత్రి పదవి కన్ఫామ్ అని అంటున్నారు. అట్లనే విడుదల రజనక్క కూడా ఈ తాప మంత్రి పదవి మళ్ళీ ఇయ్యాలనే అనుకుంటున్నాడట జగనన్న. పంక పార్టీల గాళ్ల 4 ఖచ్చితంగా మంత్రులైతారు అని ముచ్చట్లినబడుతుంటే కూటమికెంచి కూడా కొందరి పేర్లినబడుతున్నాయి. దాంట్లో సీనియర్ లీడర్ అయిన యనమల రామకృష్ణుడు సారుకు ఆర్థిక మంత్రి పదవి ఖచ్చితమేనట. సారు ఇదివరకు కూడా పైసల మంత్రిగా చేసిండు కాబట్టి గాయన లెక్క గా పదవిని ఎవ్వరు చెయ్యలేరని బాబు సారు గట్టిగా ఫిక్స్ అయిందట. అట్లనే లోకేష్ అన్న మంగళగిరిల గెలిచినా ఓడినా మంత్రవుడైతే ఖాయమట. 2014లో కూడా గట్లనే మంత్రి పదవి వచ్చింది కదా. వీళ్ళందరికంటే ముఖ్యమైంది ఎవలంటే పవన్ సారు కోసం పిఠాపురం టికెట్ ను త్యాగం చేసిన వర్మ సారు. ఎవలకిచ్చినా ఇయ్యకపోయినా వర్మ సారుకైతే ఖచ్చితంగా మంత్రి పదవి ఇయ్యాలని అనుకుంటున్నాడట బాబు సారు. పిల్ల బుట్టక మున్పే కుల్ల గుట్టుడంటే గిదేనేమో అని ఆళ్ళిళ్ళు అనుకున్నా కూడా లీడర్లు గసుంటి ఏం పట్టించుకునేటట్టు లేరు. పార్టీ గెలిచిందంటే ముందుగాల పదవుల పంపకాల మీదనే పెడతారట నజరు. గంతే కదా, ముందుగాల పార్టీల పంచాదులు లేకుండా చూసుకుంటేనే సర్కార్ 5 ఏళ్లు సల్లగుంటది. ఏ కొంచెం తేడా అయినా నడిసంద్రమున నావలెక్కనే అయితది అని వాళ్ళకు కూడా ఎరికే కదా అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైనా కొందరు పబ్లిక్.
ఏపీల జగనన్న రెండో మల్క సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనీకి ఏర్పాట్లు మస్తు పకడ్బందీగా చేస్తున్నారట పంకపాటోళ్ళు. మొదటి పారి చేసిన ప్రమాణ స్వీకార కార్యం కంటే ఎక్కువ ధూమ్ధామ్ చేస్తున్నారట రెండో మల్క చేసే ప్రమాణ స్వీకార కార్యాన్ని. ఇక అతిథులు ఆహ్వానాలు అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తు కాతున్నదట. మీరెందులో గట్లా చూస్తున్నారు? ఇంకా రిజల్టే రాలేదు, గప్పుడే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లేంది, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటారా? నేను గిట్ల ఎందుకు మాట్లాడినో గీ ముచ్చట చూస్తే పురాగా మీకే ఎరకైతుంది. పరీక్షలు అయిపోయినాక పాస్ అయితామని పిలగాన్లు అనుకునుడు, ఎలక్షన్లు అయిపోయినాక గెలుస్తామని లీడర్లు అనుకునుడు ఎప్పటికున్నదే. గిన్నిగానం మార్కులు వస్తాయని మస్తు నమ్మికతోటి పిలగాన్లు చెప్పినట్టే గిన్నిగానం సీట్లు వస్తాయి, గింత మెజార్టీ వస్తుంది అని లీడర్లు కూడా చెప్తారు. గిన్నిగానం సీట్లు వస్తాయని చెప్పుడే కాదు, సర్కార్ కూడా మాదే వస్తుంది అని ప్రమాణ స్వీకారం చేసేది కూడా చెప్తారు. అగో ఇప్పుడు ఏపీల గట్లనే ఉన్నది పరిస్థితి. 4వ తారీఖు జరగబోయే ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వన్ సైడ్ అత్యధిక శాతం 175 మందికి అత్యధిక శాతం 150 పైనే వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తప్పకుండా అది అక్షరాల నిజం అవుతుంది, ప్రజలు ఆశిస్తున్నారు. తర్వాత కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలో జరుగుతుంది. దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం కూడా జరుగుతుంది. వైవి సుబ్బారెడ్డి సారు మాట్లాడిన మాటలు ఇన్నర్ గదనుల్లా. ఏపీల మళ్ళా పంకపాటే అధికారంలోకి వత్తదట. జగనన్న విశాఖపట్నంలోనే జూన్ 9వ తారీఖు నాడు పొద్దుగల 9:38 ఏపీ సీఎంగా రెండో పారి ప్రమాణ స్వీకారం చేస్తాడట. గందుకోసం ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడుకున్నారట. ఏపీకి రాజధాని విశాఖనే, ఈ ఉగాదికెంచి విశాఖ నుంచే పాలన షురూ చేస్తాం, ఈ నెలకెంచి విశాఖల పాలు వంగిత్తాం, అచ్చే ఏడాది విశాఖల్నే సీఎం ఉంటాడు అని ఇట్లా ఎన్నో మల్కలు చెప్పిండ్రు పంకపాటోళ్ళు. ఉగాది పోయింది, దసరా పోయింది, సంక్రాంతి పోయింది గాని విశాఖనైతే రాజధాని గాలే, సీఎం విశాఖ పోలే. కానీ ఇప్పుడేమో రిజల్ట్ రాకమున్పే విశాఖల్నే ప్రమాణ స్వీకారం చేస్తామని ఇంకొకటి ముంగటేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:30 ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలో జరుగుతుంది. దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది కాన్ఫిడెన్సో ఓవర్ కాన్ఫిడెన్సో జూన్ 4వ తారీఖు నాడు తెలుస్తుంది. ఒకళ్ళ వీళ్ళు అనుకున్నట్టు పంకపాటే అధికారంలోకి వస్తే విశాఖనే పాలనా రాజధాని చేస్తే గప్పుడు అమరావతి ఓళ్ళకెంచి ఎసుంటి పంచాదులైతాయో చూడాల్సిందే అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు రాజకీయ మేధావులు. ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాతని పిలిచి అయ్యాల కాబట్టి మరి పెద్ద మనిషి ఇయ్యాలేం వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాలి సంగతి? ఎంతే గంట పని చేసిల్లారా? వచ్చి అన్యాలంలో మన్ను కొట్ట గింత అడివి ఉంటాదిరా. అరే బుక్కెడ్ నీళ్ళు దాక్కుంటా సంపాదించుకున్నాడు కాదురా మన సారు. దాన్ని కూడా ఖతం చేయాలని చూస్తాను లారా వీళ్ళ అన్యాలం అగ్గిదాలుగా. రే అగో మళ్ళేదో పంచాది ముంగటేసుకున్నట్టున్నాడు కదా మా ముసలోడు. ఎవలే తాత ఉప్పుడు బాస ముడుకుంటే సంపాదించింది? అరే గమ్మ మల్లారెడ్డి సార్ పిల్ల, ఆయన పూలు అమ్ముకొని పాలు అమ్ముకొని బోర్వెల్ నడిపించి రూపాయి పోగు చేసి పొలగన్లకు చదువులు చెప్పే బళ్ళు పెట్టి భూములు కొనుక్కున్నాడట తప్ప ఇప్పుడు దాన్ని కొంతమంది వచ్చి కబ్జా చేయాలని చూస్తారట. ఇది న్యాయమేనా చెప్పు? ఓహో మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ గురించా నేను గింతగానం తనలాడుతున్నది? అవును పిల్ల, మా సార్ దగ్గర భూమికి సంబంధించిన అన్ని తీర్ల కాగితాలున్నాయట. కానీ ఇప్పుడు మళ్ళీ ఎవరో వచ్చి ఈ భూమి మాది అని అడ్డం తిరుగుతారట. ఇది పద్ధతేనా చెప్పు? అరే ఇన్నొద్దుల సంధి లేని పంచాది ఇప్పుడే వచ్చి ఎందుకు పెడతారు వాళ్ళు ఆ పంచాది? ఇప్పుడే ఎందుకు వస్తుందంటే అప్పుడు అధికారం పార్టీలు ఉన్నాడు కాబట్టి వాళ్ళను బెదిరించిండు కావచ్చు, ఇప్పుడు అధికారం మారింది కాబట్టి అడ్డం తిరుగుతున్నారు కావచ్చు. అబ్బా అధికారం మారినంత మాత్రాన కాగితాలల్లో పేర్లు మారుతాయా అని? అరే నువ్వు కూడా వాళ్ళకెళ్ళి మాట్లాడుతున్నావు ఏంది అలకదక్కదానా? అరే అన్ని కాగితాలు చక్కగా ఉన్నప్పుడు మల్లారెడ్డి సార్ ఎందుకే భయపడు? కోర్టు కోతే అన్ని ముచ్చట్లు బయట పడతాయి కదా. అరే స్వయంగా పట్ట కాగితం మీదనే మా మల్లారెడ్డి సార్ పేరున్నది అజ్ఞాంచడం, మళ్ళీ కోర్టు పోతుంది పోలీస్ స్టేషన్ పోతుంది అని తిప్పులాడతాను వాళ్ళకి తక్కువదా. అరే మా మల్లారెడ్డి సార్ను ఇట్లా కావాలనే ఇబ్బందులు పెడతాను కొంతమంది. ఎరికేనా నీకు?
వాళ్ళు కూడా గట్లనే అంటున్నారు. మల్లారెడ్డి సారు కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదల భూములు కబ్జా చేసి గా భూమిని మల్లారెడ్డి సారు పేరెక్కించుకున్నాడట. అందుకే ఇప్పుడు అధికారం పోయినాక అడ్డం తిరుగుతున్నారు. కాదు కాదు, దీని వెనుక మర్ర ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఇట్లా కావాలని చేస్తారో నాకు అంత ఎరికే గాని ఎవరున్నారు అనుకుంటున్నావు చెప్పు. మా మల్లారెడ్డి సారు అప్పట్లో రేవంతాల్ సార్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిండు కాబట్టి ఇట్లా చేతాలు కావచ్చు అని అనుకుంటాను. ఈయన కారు దిగిపోయి చెయ్యికి సేకండి ఇవ్వాలనే రేవంతాల్ సార్ ఇటువంటి పిలాన్లు ఎత్తుగాళ్ళు ఎత్తాండేమోనని నేను అనుకుంటాను. నువ్వు అనుకున్నంత మాత్రాన అన్ని నిజం కావు కానీ మీ మల్లారెడ్డి సారు కూడా చెరువులు కుంటలు కబ్జా చేసి బళ్ళు కాలేజీలు కట్టిండట. అప్పట్లో వానలు వచ్చినప్పుడు అవన్నీ నీళ్ళలో మునిగితే పిల్లగాండ్లందరినీ వ్యాన్లలో ట్రాక్టర్లలో వేడే కారికి చేర్చిర్రు. మరి గదేంది చెప్పు. అరే నువ్వు ఆ కాంగ్రెస్ పార్టీల దగ్గర ఏమన్నా ప్యాకేజ్ గిట్ల తీసుకున్నావు అనేమో గిట్ల మాట్లాడుతున్నావు వాళ్ళకి తక్కువదానా? మరి అట్లయితే పోయినసారి వానలప్పుడు కృష్ణనగర్లో నువ్వు ఉన్న బంగ్లా కూడా వానలకు వరదలకు మొత్తం మునిగిపోయింది. అట్లయితే మరి దాన్ని కూడా కుంటలు చెరువులు కబ్జా చేసే ఖర్చులా చెప్పిగా. మరి గట్లయితే మల్లారెడ్డి సారు పాలు పూలమ్మే కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లాలు కట్టి గన్ని 100 ఎకరాలు కొన్నాడా చెప్పు. పచ్చ కామెర్లకు లోకం అంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టు నీకు కూడా గట్లనే కనబడతాడు మా సారు. అరే మా సారే స్వయంగా చెప్పింది అదే టీవీలల్లా. అరే నేను పూలు అమ్మినా పాలు అమ్మినా బోర్వెల్ నడిపించినా అట్లా వచ్చిన ఒక్కొక్క రూపాయిని ముళ్ళలు కట్టి బళ్ళు కట్టించినా కాలేజీలు పెట్టించినా ఈ తీరుగా నేను సంపాదించుకున్నా అని చెప్పే ముద్దుగా. అప్పుడు నీ చెవులను ఏ సిల్క్ యోగ తలిగించి తిరిగినవే నువ్వు ఊళ్ళో పోయి. ఎవల చెవులు ఏ చిలుకోయకు తలిగిచ్చిందో ఎవల కళ్ళు ఏ దుగ్గిట్ల పెట్టిందో తెలియదు కానీ సర్కార్ మారింది కాబట్టి మల్లారెడ్డి సారు సంపాదన మీద కూడా నజరేస్తారు. అంటే అట్లా నజరేసి మంది సొమ్మును మాదని చెప్పి దౌర్జన్యం చేసుడు ఇది పద్ధతేనా చెప్పు? ఇది పద్ధతేనా? ఇసొంటోళ్లకు నువ్వు వత్తాసు పలుకుడు నీది పద్ధతేనా? ఏం మనిషి అన్నట్టు నువ్వు నీ బతుకుల. నువ్వెందుకు గంతగానం నోరు నెత్తి మీద పెట్టుకుంటున్నావు చెప్పు ముసలోడ. మల్లారెడ్డి సారు ఆస్తులల్లో నీకేమన్నా వాటా ఉన్నదా? ఏమో బాగా చింపుకుంటున్నావు. అబ్బా మరి లెక్కనమ్మా మల్లారెడ్డి సారు పార్టీ మారితే వాషింగ్ పౌడర్ నిర్మా అవుతాడా? లేకుంటే రేవంతాల్ సార్ తోటి దోస్తాన చేసినా కూడా ఇసొంటి తిప్పల ఏముండదు కావచ్చు. నువ్వు ఏ ముచ్చట అడిగినా మంచిదే కానీ గిసుంటి ముచ్చట్లయితే నన్ను అడగకే తాత, నీకు జర పుణ్యం ఉంటుంది. అట్లయితే మా మల్లారెడ్డి సార్కు ఫోన్ చేసి చెప్పాలి పిల్ల, నువ్వు ఏదో ఒక మంచి ఆలోచన చేసుకోవే లేకుంటే నువ్వు గట్టెక్కేటట్లు లేవు అని ఫోన్ చేసి అన్న చెప్పు. కానీ మా మల్లారెడ్డి సారు ఇనే రకం కాదు పిల్ల. కేసీఆర్ సారు నా దేవుడు నేను కడిగిన ముత్యాన్ని అని అంటాడు. మరి ఆయన వినకపోయేది ఉంటే ఈ గండం గట్టెక్కే పరిస్థితి కనబడతలేదు. మరి కానీ ఏదో ఒకటానికి సర్ది చెప్పి ఏదో ఒక దారి చూసుకోమని చెప్తా. ఇంటడో ఈనడో ఏమో ఆయన కర్మ ఆయనది. మరిగా చూసినారులా బీఆర్ఎస్ పార్టీలకు అధికారం పోగానే కొందరు లీడర్లు గిట్లనే మస్తు పరేషాన్లు పడుతున్నారు. మొన్ననేమో బకాయిలు కట్టలేదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ను సీజ్ చేసిండ్రు ఆర్టీసోళ్ళు. ఇక ఇవాళనేమో భూమి కబ్జా కేసుల మల్లారెడ్డి సారు చుట్టూ పంచాదులు మోపోయినాయి. ఇక రేపు ఇంకెందరు లీడర్లు గిసుంటి పంచాదులతోని బయటపడతారు పోన్రి. ఇక ప్రతిరోజు లెక్కనే ఇవాళ కూడా కొన్ని లిలిపుట్ ముచ్చట్లు 3 అటుకొచ్చేసిన. మరి అవి కూడా చూసారు జల్దినా. పోలింగ్ సెంటర్లకు పోయినోళ్ళు ఎవ్వలైనా ఓటును ఎన్ని మలకలు ఎత్తరుల్లా? ఒక్క పారే ఎత్తరు. మళ్ళా వాళ్ళు ఇంకో మలక రాకుండా ఏలుకు ఇంకు రుద్ది పంపిస్తారు. కానీ యూపీలున్న గీ మోతవారైతే ఏకంగా 8 మలకల పోయి ఓటేసిండట గిట్లా. అగో చూస్తున్నారు కదా వీడియోలా ఎన్ని మలకలు వచ్చిండో ఏళ్ళు చూపెట్టుకుంటా చెప్తున్నాడు మోతవారి. ఫరూకాబాద్ అనే జాగలకెంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న లీడర్ కు గుద్దిండట గిట్లా దొంగోట్లు. మరి ఆడున్న పోలింగ్ ఆఫీసర్లే గీనతోని కుమ్మక్కై రిగ్గింగ్ చేపించిండ్రో లేకపోతే ఏందో గాని వీడియో వైరల్ అయ్యే వరకు మస్తు రచ్చయితున్నది. ఇగి ముచ్చట మీద ఆడున్న ప్రతిపక్ష పొల్లు గరం అయ్యే వరకు గీనను పోలీసోళ్ళు అరెస్టు చేసి స్టేషన్ కు పట్టుకపోయిండ్రట. ఇక అట్లనే పోలింగ్ సెంటర్ కాడ పనిచేసేటోళ్ళందరినీ సస్పెండ్ చేసిండ్రట ఎలక్షన్ ఆఫీసర్లు. గీసొంటి రిగ్గింగులు చేస్తున్నారు కాబట్టే బీజేపీ 400 సీట్లు గెలుస్తున్నామని ధీమాతోని చెప్తున్నారని అనవట్టిండ్రు ప్రతిపక్ష పొల్లు. ఒక కుటుంబం పచ్చ ఉన్నదంటే ఆళ్ళ నడమ లొల్లులు పెట్టి ఈడగొట్టాలని కొందరు చూసినట్టే గిడ చూడుండ్రి చూడ ముచ్చటగున్న చిన్న ఫ్యామిలీ విగ్రహాలను ఎట్లా ఈడగొట్టిండ్రో.
అంతకు మొదలు భార్య పిల్లలతోని కలిసి ఉన్న గీ ఫ్యామిలీ మ్యాన్ కుటుంబం ఫ్యామిలీ మ్యాన్ ను ఉంచి తతిమ విగ్రహాలను మాయం చేసిండ్రు. జూబ్లీ హిల్స్ నార్నే చౌరస్తా కాడ కానొచ్చింది ఇది. మోడర్న్ ఫ్యామిలీ పేరు మీద 2021లా జీహెచ్ఎంసీలు ఏర్పాటు చేసిండ్రు గీ విగ్రహాలను. అయితే ఇప్పుడు చౌరస్తాలున్న 3 విగ్రహాలు మిస్ అయ్యే వరకు మస్తు పరిశాన్ అవుతున్నారు అందరూ. మరి ఎవరన్నా ఫ్యామిలీ లేనోళ్ళు గిన ఈ విగ్రహాలను ఎత్తుకపోయి ఇంట్లో పెట్టుకున్నారా ఏంది? ఒకవేళ జీహెచ్ఎంసీలే ఈ విగ్రహాలను తీసేయాలనుకుంటే ఉన్నాయన్ని తీసేస్తారు గంతేగాని ఒక విగ్రహాన్ని ఎందుకు ఉంచినట్టు? మరెవరన్నా దొంగొల్లుగిన విగ్రహాలను కిడ్నాప్ చేసిండ్రా అనంటే కమాండ్ కంట్రోల్ పక్కన పెట్టుకొని గంత ధైర్యం ఎవరు చేసుంటారని గిట్లా మస్తుగా అనుమానపడుతున్నారట పబ్లిక్ అందరూ. అయినా గంత పెద్ద విగ్రహాలు ఎవరన్నా ఎత్తుకపోతుంటే ఎవల కంట్ల వల్లేదా? ఆడున్న సీసీ కెమెరాలు ఏమైనాయో మరి. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఒంటరి వాడైన ఫ్యామిలీ మ్యాన్, భర్తను ఇడిచిపెట్టి పిల్లలతోని షాపింగ్ పోయిన భార్య అని ఇట్లా ఎవలకు దోషణ కామెంట్లు వాళ్ళు పెడుతున్నారు. చూడాలి మరి నడి చౌరస్తలున్న విగ్రహాల మిస్సింగ్ మీద ఇటు జీహెచ్ఎంసీలు అటు పోలీసోళ్ళు ఏదన్నా క్లారిటీ ఇస్తారో లేదో మరి. ఇక ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు అయిపోయినాయి. ఇలా ఎట్లున్నాయి ఇవాళ ముచ్చట్లు మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇవాళ కపిలగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల మళ్ళీ జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.